గత వారం నుంచి కూడా మైక్రో ఫైనాన్స్ సంబంధించిన కేసులో ఒక సంచలనం సృష్టించింది. అనేక మంది పేర్లు తెరపైకి వచ్చాయి. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఇటు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కానీ, ఇటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కానీ. ముఖ్యంగా ఒకరొకరు ఫిర్యాదు చేసుకున్నా కానీ ఒకరి పేరు మాత్రం చాలా కామన్గా ఉంది. అతనే రమావత్ మధు. సో చాలామంది వందల మంది దాకా కూడా మైక్రో ఫైనాన్స్ పేరుతో డబ్బులు వసూలు చేశారు. చాలా వరకు కూడా ఆ డబ్బులు చేతులు మారాయి అని చెప్తున్నారు. ఆ కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ అంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టి, అలాగే సిమెంట్ ఫ్యాక్టరీలో పెట్టి వారిని మోసం చేశారనేది కూడా చెప్తున్న నేపథ్యంలో తాజాగా వారం నుంచి కూడా మధు ఎక్కడ అని అందరూ వెతుకుతున్న సందర్భంలో నిన్న అనూహ్యంగా మియాపూర్ దగ్గర ఈఓడబ్ల్యూ అధికారులు మధుని అరెస్ట్ చేశారు. సో ఇప్పటికే మా మధు పైన పలు కేసులు కూడా నమోదైంది కాబట్టి నిన్న మధుని అరెస్ట్ చేసిన సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశాలు బట్టి తెరపైకి వచ్చారు. మళ్ళీ కూడా మధు కొంతమంది పేర్లు కూడా బయటపడిన నేపథ్యంలో రాత్రి ఆయన అరెస్ట్ చేశారు. సార్ ఏంటి మధు కోసం దాదాపు వారం నుంచి కూడా ఎక్కడ మధు అంటూ కూడా చాలా వరకు మీడియా కథనాలు వచ్చాయి. సో అతను అరెస్ట్ అవుతాడా లేదనేది కూడా అనేక కథనాలు వచ్చాయి. చివరికి మధు పట్టుకున్నారు. ఏంటి సార్ ఈ కేసు డీటెయిల్స్ ఏంటి సార్? మార్చ్ 26 నాడు సంతోష్ అండ్ కొంతమంది వచ్చి వాళ్ళ దగ్గర టోటల్ 130 మెంబర్స్ దగ్గర 12 crores రూపీస్ కలెక్ట్ చేసినారు. శుభక్షేత్ర అనే ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ పేరుతో వాళ్ళకి సంగారెడ్డి జిల్లాలో 16 ఎకరాల ల్యాండ్ ఉంది. దాన్ని డిటిసిపి లేఅవుట్ చేసేసి ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు కడితే 102 square yards ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పేసి ఎవ్రీ మంత్ 25,000 రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్తా అని చెప్పేసి వాళ్ళకు అష్యూరెన్స్ ఇచ్చి ఈ 12 crores కలెక్ట్ చేశారు. తర్వాత వీళ్ళు చూస్తే వీళ్ళకి ప్లాట్ ఇవ్వడం కానీ, డబ్బులు మంత్లీ ఇవ్వడం కానీ చేయకపోతే ఇక్కడ ఏదో మోసం జరిగింది, మేము చీట్ చేయబడ్డామని చెప్పేసి కంప్లైంట్ చేశారు. ఎఫ్ఐఆర్ కట్టి రమావత్ మధుని నిన్న అరెస్ట్ చేసినాం. మొత్తం ఎంతమంది బాధితులు ఉన్నారు సార్ మొత్తం ఆ లేఅవుట్కి సంబంధించి? మాకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం 130 మెంబర్సు ఒక 12 crores వరకు వాళ్ళు కలెక్ట్ చేశారు. నిన్న రమావత్ మధుని అరెస్ట్ చేసినాం. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. అతని స్టేట్మెంట్ ప్రకారం ఈ స్కీమ్లో ఇంకొక 12 మెంబర్స్ ఉండు. దీంట్లో హేమకాంత్ రెడ్డి, శైలజ, భరత్ కుమార్ అండ్ ఇంకొక శివకుమార్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఫర్దర్గా అతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్, ఈ కలెక్ట్ చేసిన డబ్బులు ఎక్కడ పోయినాయి, ఎవరికి పోయినాయి, లేకపోతే ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఎంక్వైరీ చేస్తామండి. హేమకాంత్ రెడ్డి విషయానికి వస్తాం. ఇప్పటికే పటాన్ చెరువుకు సంబంధించిన బాధితులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టారు. మధు కూడా హేమకాంత్ రెడ్డి పేరునే ప్రస్తావించారు. కానీ హేమకాంత్ రెడ్డి మాత్రం మధు నాకు ఎటువంటి డబ్బులు లేదు, నాకే మధు ఇవ్వాలి, నేనే బాధితుని అనేసి అతను కూడా మీడియా ముందు చెప్తున్నారు. సో అతనిపైన కూడా మీరు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా హేమకాంత్ రెడ్డిని? మధు స్టేట్మెంట్ ప్రకారం హేమకాంత్ కూడా ఈ కేసులో ఉండాలి అనేది, ఎప్పుడైతే డబ్బులు ఈయనకు ఆయన ఇవ్వాలా, ఆయనకు ఈయన ఇవ్వాలి అనేది బ్యాంక్ స్టేట్మెంట్ కానీ అదర్ స్టేట్ విట్నెసెస్ని ఎగ్జామిన్ చేసినప్పుడు తెలుస్తుంది. ఇది మేము మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకున్నాక మధుని డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తామండి. అంటే ఇప్పుడు 130 మందిని మధునే మౌల్డ్ చేశారా, లేకపోతే హేమకాంత్ రెడ్డి మౌల్డ్ చేసి ఇక్కడ పెట్టుబడులు పెట్టమని చెప్పాడా అనేది ఎట్లా సార్, ఎట్లా జరిగిందంటే? శుభక్షేత్రలో హేమకాంత్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు, ఈయన వన్ ఆఫ్ ది డైరెక్టర్. ఈయన చెప్పేదాన్ని బట్టి హేమకాంత్ రెడ్డి మెయిన్ ఇంపార్టెంట్ కేసులు అని చెప్తున్నారు. ఇది డీటెయిల్గా తెలవాలంటే మళ్ళీ కస్టడీ తీసుకోవడం కానీ, హేమకాంత్ని ఈ కేసులో అరెస్ట్ చేయడం కానీ జరిగితే డీటెయిల్గా తెలుస్తుందండి. చాలామంది బాధితులు మంగ్లీ వెనకాలంది ఆమె బ్రోచర్ని చూసి, ఆమె బంధుత్వం ఉంది కాబట్టి మేము పెట్టుబడులు పెట్టాం, ఎందుకంటే ఒక సెలబ్రిటీ ఉంటే ఆ ప్రాపర్టీకి మాకు లాభాలు వస్తాయనే ఉద్దేశంతో మేము పెట్టామని చెప్తున్నారు. అలాగే ఈ పిటిషనర్ అంటే ఎవరైతే మీకు కంప్లైంట్ ఇచ్చిందో అతను ఏమన్నా మంగ్లీ పేరు ఏమైనా ప్రస్తావన చేశారా సార్? ఎట్లా? మాకు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మంగ్లీ కానీ ఎవరికి సంబంధం లేదు. ఇంతవరకు కూడా మంగ్లీకి సంబంధించి మధు కానీ ఎవరు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు మాకేం చెప్పలేదండి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుందో తెలియదు. మధు పైన ఉన్నటువంటి ఒక కేసు ఉంది కాబట్టి ఈఓడబ్ల్యూలో, దాని తగ్గట్టుగానే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. దాదాపు 130 మంది బాధితుల్ని వారు మోసం చేశారు కాబట్టి 12 కోట్ల రూపాయల వరకు కూడా మోసం జరిగింది. సో ఈ అమౌంట్ అంతా కూడా ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగింది ఇంటర్ దానిపై కూడా ఫర్దర్గా మేము కస్టడీకి తీసుకున్న తర్వాత మధుని పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ఖచ్చితంగా దీన్ని వెనుకున్నటువంటి వారందరూ కూడా బయటకు వస్తారు. ఈ డబ్బులు ఎక్కడెక్కడికి వెళ్ళాయి, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారన్న దానిపై కూడా పూర్తిగా సమాచారం వస్తుంది. అలా బాధితుల్ని మేము ఆదుకుంటామనేసి కూడా ఈఓడబ్ల్యూ ముత్తంరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి.